Once again, it's a joy for us to come before God's throne and study God's word. మరొకసారి దేవుని సింహాసనం ఎదుటకు ఆయన మాటలు వింటకు వచ్చుట మనకు చాలా సంతోషకరమైన విషయము. Right. So we were studying in the earlier session about the 5 aspects of the doctrine of faith. విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాల గురించి సుమారుగా 5 విషయాలు గడిచిన సెషన్లో మనం నేర్చుకున్నాం. And the first of that is the principles of faith life. విశ్వాసములో ఉన్న సూత్రాల గురించి మనం తెలుసుకున్నాం. So there are some 7 verses in a particular order. ఇలాగ క్రమబద్ధంగా 7 మాటలు ఆ వాక్యములో ఉన్నాయి. Now all these verses are well known to all of us. వచనాలన్నీ కూడాను మనందరికీ బాగా పరిచయమైన అంశాలు. But we are just looking at again just to refresh ourselves to understand how we can live in the principles of faith. ఈ మాటలు మరలా మనం ఎందుకు చూసుకుంటున్నామంటే మన జీవితాలను ఒకసారి ఉత్తేజించపరచుటకు ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Right. So we said chapter 1 of 2 Peter is talking about the doctrine of faith. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో సిద్ధాంతపు పరమైన విశ్వాసం గురించి చూస్తున్నాం. And this is based on 1 Peter and moving on to 2 Peter. 1 పేతురు పత్రికని ఆధారం చేసుకుని ఈ 2వ పేతురు పత్రికలో ఈ మాటలు ప్రస్తావన చేయబడ్డాయి. Right. So going for the first verse in 1 Peter chapter 1 verse 5. 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. It's, in verse 4 and 5 it says like this. 4-5 వచనాల్లో ఇలాగా రాయబడి ఉంది. We are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. So what is this first principle of faith? ఈ విశ్వాసం గురించి మనం ఏం చూసుకుంటున్నాం? Now here is the word. Now see, we have read this verse so often, right? చాలా సార్లు ఈ పదాన్ని మనం వాడుతున్నాం. Now just look at it from this point of view. ఈ కోణములో నుంచి మనం చూద్దాం. We are kept by the power of God through faith unto salvation. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఆ ఒక రక్షణ కొరకు మనము నియమించబడ్డాం. This is talking about a deep, intimate relationship with God. దేవునితో ఉన్న చాలా దగ్గర సంబంధము గురించి ఈ విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి. The first principle of faith is intimate relationship with God. విశ్వాసములో ఉన్న మొట్టమొదటి సూత్రం ఏంటంటే దేవుడితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. Now we have read this verse so often, right? చాలా సార్లు ఈ మాటలు మనం చదువుతున్నాం కదా. But consider this. కానీ ఒకసారి గమనించండి. What is this principle? ఇక్కడ ఏం చూసుకుంటున్నాం? God is wanting those who have been given this faith to enjoy a deep, intimate relationship with Him. దేవుడు ఎవరికైతే ఈ విశ్వాసాన్ని దయచేశారో వాళ్ళు దేవుడితో ఇలాంటి ఒక సహవాసాన్ని, ఈ దగ్గర సంబంధాన్ని ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నారు. And that is why in verse 6, అందుకని 6వ వచనంలో what is చూసినట్లయితే the beginning? It says, in this relationship you rejoice. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. That's what it says, right? Yeah. Wherein you rejoiced what? Greatly. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. Hey, are we here, right? అర్థమవుతుందా? See, we have to just connect the words, right? వాక్యాన్ని జోడిస్తున్నాను. We are kept by the power of God. ఆ దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. Listen, kept. The word kept is, it is not like something very loose. కాపాడబడ్డం అంటే ఏదో అలాగా వదిలిపెట్టడం కాదు. It says kept by the power of God. మనల్ని కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారంటే అది దేవుని శక్తి చేత. Why? ఎందుకు? Because faith is such an element that can easily move away from our lives. ఎందుకంటే విశ్వాసం అనేది ఎలాంటిదంటే చాలా సులువుగా మన దగ్గర నుంచి అది వదిలిపోతుంది. What does Hebrews chapter 2 verse 1 say? హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చదువుకుంటున్నాం? That can easily slip away. అది చాలా అలాగ జారిపోయే పరిస్థితి ఉంటుంది. How can it easily slip?
ఎందుకు అలాగా సులువుగా అది తప్పిపోతుంది? When I don't have intimate relationship. ఎప్పుడైతే ఆ ఒక దగ్గర సంబంధం కలిగి మనం ఉండవో, You know, just look at it from a very fresh point of view, right? ఒక వేరే కోణంలో మనం చూద్దాం. What is God talking about in this faith life? ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఏం మాట్లాడాలని Why are ఆశపడుతున్నారు? these words so strongly given? ఎందుకు ఈ మాటలు ఇక్కడ దేవుడు ప్రస్తావన చేశారు? Morning, as we are coming, just talking with Brother Nagaraju. ఉదయం వచ్చినప్పుడు సహోదరుడు నాగరాజు గారితో నేను మాట్లాడుతున్నాను. How do you enjoy, closeness with God? How do you spend time with God, right? దేవుడితో ఎలాగా సమయం గడుపుతున్నారు, ఎలాగ మీరు ఆనందించగలరు అని మాట్లాడుకున్నాం. That is God's interest. అది దేవుడి యొక్క ఇష్టము. Maybe I'm not interested. ఒకవేళ నాకు అది ఇష్టం లేదేమో, Maybe I'm not moving in that direction. లేకపోతే ఆ కోణములో నేను ప్రయాణము చేయట్లేదేమో, But God is interested. కానీ దేవుడికి చాలా ఇష్టం. So He is making all the efforts to make sure you enjoy a close relationship with Him. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడాను ఆయన చేస్తున్నారు. దాని ద్వారా మనము దేవుని యందు ఆనందించాలి అని. That is the meaning of that word in 1 Corinthians 1 verse 9. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన వాక్య భావము అదే. What is the meaning there? అక్కడ రాయబడుతున్న వాక్యానికి భావం ఏంటి? God is faithful. దేవుడు నమ్మకస్తుడు. Right. What is the meaning? అక్కడ దాని అర్థం ఏంటి? He is faithful. He is full of faith. His perfection, faith personified. ఆయన విశ్వాసములో పరిపూర్ణుడు అని మనం చూస్తున్నాం. And then what the Bible says? కానీ లేఖనాల్లో ఏం He చదువుకుంటున్నాం? called us into this intimate fellowship with His Son Jesus Christ. ఆయన మనల్ని అలాగా దగ్గరికి పిలుచుకుంటూ ఆయన కుమారుడితో సహవాసం చేసే ఒక అవకాశము దేవుడు మనకి The దయచేశారు. original meaning of this verse in 1 Peter 1 verse 5 is like this. If you read the other translation, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడిన ఆ ఒక భావంకి అర్థం ఏంటంటే, very nicely put in that amplified, right? God so loves us దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు that He says, I can't leave you for one moment. ఒక్క క్షణము కూడాను నేను మిమ్మల్ని వదిలిపెట్టాలని ఇష్టపడట్లేదు. He says, I can't leave you for one moment. ఆ ఒక్క క్షణం కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను. And so through faith, విశ్వాసము ద్వారా He exhibits that power of intimate protection for relationship. ఆ విశ్వాసము ద్వారా ఆ శక్తిని ఆయన కనుపరుస్తూ మనల్ని అలాగా కాపాడుతున్నారు. I hope you're understanding, right? నేను చెప్తున్న మాటలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. How do I use this principle in life? ఈ సూత్రాన్ని మనము మన జీవితంలో ఎలాగ ఉపయోగిస్తున్నాం? Take the day today, right? ఈ రోజే మనం తీసుకుందాం. How have I thought about my faith life? నా విశ్వాస జీవితం గురించి నేను ఎలాగా ఆలోచన కలిగి ఉన్నాను? Have I been able to say, my God, what a beautiful God, I just love you, right? నేను ఇలా చెప్పగలుగుతున్నానా? ఎంత మంచి ఒక గొప్ప దేవుడివి, నేను నిజంగా నీ యందు ఆనందిస్తున్నాను అని What చెప్పగలుగుతున్నాను. does God say? దేవుడు ఏం చెప్తున్నాడు అప్పుడు? My son, my daughter, I just can't do without you. నా ప్రియ కుమారుడా, నువ్వు లేకుండా నాకు అది సాధ్యపడదు. I can't do without you. నువ్వు లేకుండా నాకు అది సాధ్యపడదు. I say, Lord, I just love you. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. God says, I just embalm you with my power. నా శక్తి చేత నేను నిన్ను కౌగిలించుకుంటున్నాను. That's the very meaning of that word faith that brings us into an intimate relationship with God. ఆ విశ్వాసం అనే ఒక భావంలో మనం చూసినట్లయితే అది దేవుడితో చాలా దగ్గరి సంబంధం మనకి కలుగజేస్తుంది. Now, when that happens, అది జరిగినప్పుడు what's the second principle? రెండో సూత్రం ఏంటి? It goes on to verse 7. 7వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, And we know that word very well, isn't it? ఆ వాక్య అంశము మనకు బాగా తెలుసు. When you come into that intimate relationship with God in Christ through faith, దేవునిలో ప్రభువుని బట్టి ఆ ఒక దగ్గర సహవాసానికి మనం వచ్చినప్పుడు, then the application of verse 7. అప్పుడు 7వ వచనము మన జీవితంలో అది ఉపయోగపడుతుంది. See, everything has to go in a sequence, right? ప్రతిదీ కూడాను క్రమములో వెళ్ళాలి. So in this relationship, what is happening? ఈ యొక్క సంబంధములో ఏం జరుగుతుంది? It says the trial or the proving of your faith is more precious than gold that perishes. అమూల్యమైన మీ విశ్వాసము
ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని మనం చూస్తున్నాం. And when it is tried with fire, అది అగ్ని చేత కాల్చబడినప్పుడు, meaning what? What is the meaning? దాని అర్థం ఏంటో తెలుసా? Purified by fire, అగ్ని చేత అది శుద్ధీకరణ చేయబడుతుంది. a continual process of purification. అది నిత్యము అది శుద్ధీకరణ చేయబడుతుంది. It's found unto praise, honor and glory at the appearing of Christ. క్రీస్తు ఎదుట మనము నిలబడినప్పుడు అది ఒక ప్రశంసకి అది దారి తీస్తుంది. So the intimate relationship with God దేవుడితో మనకున్న దగ్గర సంబంధము leads us into the next step of continual purification. అది మన జీవితంలో ఆ శుద్ధీకరణకు అది దారి తీస్తుంది అని మనం చూస్తున్నాం. Now sometimes people say when you're going through persecution that faith is being tried. చాలా మంది చెప్తా ఉంటారు ఇలా శోధనలో వెళ్తున్నప్పుడు ఇలాగా మీ విశ్వాసానికి పరీక్షలు కలుగుతున్నాయి అని. That is true in one way and yet incomplete in many ways. అది ఒక విధంగా అది వాస్తవమే గాని ఇంకో కోణంలో చూస్తే అవన్నీ అవాస్తవాలు. Persecution is one way of purification of life. శోధనలో శుద్ధీకరణ జరుగుతుంది అన్నది ఒక కోణంలోనే అది వాస్తవము. The word here is talking about a continual proving of our faith. ఇక్కడ చెప్పబడుతున్న మాటలో అనుదినము మన విశ్వాసం మీద అది ప్రయోగము అని చూడొచ్చు. So what is the question? ఇప్పుడు ప్రశ్న ఏంటి? Did my faith get proved today? ఈ రోజు నా విశ్వాసము రుజువు అవ్విందా? Certain aspects are very dangerous in the scripture, right? లేఖనాల్లో కొన్ని అంశాలు చాలా మనకి భయంకరంగానే ఉంటాయి. Now it says purification. శుద్ధీకరణ. Did I go or am I going through purification right now? ఇప్పుడు నేను ఆ శుద్ధీకరణ అనే మార్గములో వెళ్తున్నానా? Is my faith reacting with God's intimate relationship? నా విశ్వాసము దేవుడితో ఉన్న ఆ దగ్గరి సంబంధానికి అనుగుణంగా ఉందా? Is this faith now going through a process of proving in my life? ఆ విశ్వాసం ఒక పద్ధతి నా జీవితంలో నేను అనుభవిస్తున్నానా? And right now sitting here, ఇక్కడ కూర్చుంటున్నా మనము right now, ఇప్పుడు am I experiencing purification in my life? నా జీవితంలో ఈ శుద్ధీకరణని అనుభవిస్తున్నానా? Now, dear ones, this is the truth that we examine every time, isn't it? ఈ యొక్క సత్యాన్ని మన అనుదిన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. Why? ఎందుకు? Now look at the second thing, the third thing that's coming up in verse 9. 9వ వచనంలో మనం చూసినట్లయితే, So this purification keeps going on, ఈ శుద్ధీకరణ అలాగా ముందుకు వెళ్తూ and this purification in verse 9 it says, we receive the end of your faith, the salvation of our souls. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు అని మనం చూస్తున్నాం. Right. ये जो विश्वास का फल जो है or the end of faith, when does it come? ఈ విశ్వాసమునకు ఫలము లేకపోతే మన ఆత్మ రక్షణను మనం చూస్తున్నాం. ఎప్పుడు పొందుకుంటాం? Only through the process of purification. ఇది కేవలము శుద్ధీకరణ అనే ఆ ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడే. Beloved, we need to understand it cannot happen otherwise. అలాంటి మార్గములో మనం వెళ్ళకపోతే ఇది ఎప్పటికీ కూడాను సాధ్యపడదు. So just look at these three things combined together. ఈ మూడు విషయాలు కలిపి మనం చూసుకుందాం. Relationship, ఆయనతో సంబంధము, purification, తర్వాత శుద్ధీకరణ, and through that what is happening? దాని తర్వాత ఏం జరుగుతుంది? There's a completion of your faith journey. విశ్వాసం ఒక ప్రయాణము ముగింపు చూస్తున్నాం. Now, why is God through His Spirit making this very, very emphatic? దేవుని యొక్క ఆత్మ చేత ఎందుకు ఈ యొక్క కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు? Look at the fourth aspect. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే Verse 21 of the same chapter. అదే అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, Right. Who by Him do believe in God. I told you in the morning, believe, right? Who by Him do believe in God that raised Him from the dead and gave Him glory. Now look at this. That your faith and hope might be in God. తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. What is this?
fourth aspect of the principle of faith life. ఆ నాలుగో సూత్రము ఏంటి అంటే, When you believe God, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, now it's your faith that rests in God. ఇప్పుడు మీ విశ్వాసము దేవుడి మీద ఆధారపడి ఉంది. What does that mean, say? దాని అర్థం ఏంటి? You're not your own. మీరు మీ సొత్తు కాదు. Are you with me, right? మీకు అర్థం అవుతుందా? Your faith మీ విశ్వాసం and hope rests in God. మీ నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉంది. What is this step teaching us? ఈ యొక్క మెట్టు మనకి ఏమి నేర్పిస్తుంది? One after the other, you're giving up on yourself, ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని మీరు వదులుకుంటున్నారు. and your life is getting now united with Christ. ఇప్పుడు మీ జీవితము ఆయనతో ఏకమవుతుంది. What's the fifth thing? ఐదోది ఏంటి? See chapter 5, verse 9 and 10. 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, Right, you can read from verse 8 up to verse 10. 8వ వచనం నుంచి 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. What is this fifth aspect? ఈ ఐదో విషయం ఏంటి? When it says that Satan attacks you అపవాది మిమ్మల్ని మీ మీద దాడి and చేస్తున్నప్పుడు you resist him, now what? Steadfast in the faith. మీరు నిర్భయమై బుద్ధి కలిగి మెలకువగా ఉండి ఆయన్ని ఎదిరించాలని మనం చూస్తున్నాం. The actual translation is like this: మూల భాషలో ఏమి రాయబడి ఉందంటే, steadfast in the faith. That means you are steadfast in Christ, విశ్వాసములో మెలకువగా ఉండి అంటే ఆయనలో నిలకడగా ఉండాలి అని. and you allow Christ now to defend you. ఇప్పుడు క్రీస్తుని వాణ్ణి ఎదిరించుటకు మీరు నిలబెట్టాల. You stay steadfast in Christ, మీరు క్రీస్తులో అలాగే నిలకడగా ఉన్నట్లయితే, and you allow Christ to defend you. అప్పుడు మీకు ఆయన ఎదురుగా ఆయన నిలబడతాడు అని మనం చూస్తున్నాం. What's the sixth thing? ఆరో విషయం ఏంటంటే, 2 Peter 1:1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. In this context of the 5 things that have been done earlier, అక్కడ 5 విషయాలు మనం చూసుకున్నాం. what is the first thing? మొట్టమొదటిది ఏం చూసుకున్నాం? Intimate relationship. దేవునితో దగ్గర సంబంధము. Second thing, రెండో విషయం ఏం చూసుకున్నాం? continual purification. నిత్యము శుద్ధీకరణ జరగాలి. What's the third thing? మూడో విషయం ఏం చూసుకున్నాం? Moving in faith towards completing your life's journey. విశ్వాస యాత్రలో ఆ ముగింపుకు మనం ప్రయాణం చేయాలి. What's the fourth thing? నాలుగో విషయాన్ని ఏం చూసుకున్నాం? Resting in God, or letting your entire life rest in God. మన జీవితం అంతయు కూడాను ఆయన మీదే ఆధారపడి మనం బ్రతకాల. What's the fifth thing? ఐదో విషయాన్ని ఏం Letting చూసుకున్నాం? God defend you. దేవుడే మీ పక్షాన పోరాడాలి. And so because of this, ఇదంతా దీనికోసమే. what's the sixth thing? ఆరోది What is Peter saying? పేతురు గారు ఏం చెప్తున్నారు? You obtained this precious faith. ఈ అమూల్యమైన విశ్వాసమును మీరు పొందిన వారు అని చెప్తున్నారు. See how precious is coming at a time when the process is getting one by one completed. ఈ యొక్క విశ్వాసం యొక్క పద్ధతిని మనం చూసినట్లయితే క్రమంగా వెళ్తూ చివరికి ఇది అమూల్యమైన విశ్వాసముగా మారిపోయింది. If the 5 aspects are not continually in progress, ముందు చెప్పిన 5 అంశాలు మీ జీవితంలో యథావిధిగా కొనసాగకపోతే, actively in progress, ఇది అలాగా నిత్యము మీ జీవితంలో ఈ కార్యాలు జరగకపోతే, we are moving in progress every day in this faith life. మన వ్యక్తిగత జీవితంలో ఈ విశ్వాస జీవితంలో ప్రతి దినము మనం ఇలాగ ముందుకి కొనసాగాలి. What is told to the Thessalonian believers? తెస్సలోనికలో ఉన్న సంఘ విశ్వాసులకి ఏం చెప్తున్నారు? See 2 Thessalonians chapter 1. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. Look at verse 3. 1వ అధ్యాయము 3వ వచనము.
సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. Look at that, isn't it? What is he giving thanks for? దేనికోసం వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? That your faith is growing exceedingly. మీ విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. Now, this is not possible if we just have a private level of meditation. ఏదో వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానిస్తే ఇది సరిపోదు. It is not only possible when we hear the message. కేవలం వాక్యాలు బాగా వింటుంటే విశ్వాసములో అభివృద్ధి చెందలేం. But through the meditation and through the message, we begin to activate this faith life. మీరు ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని వినుట ద్వారా ఈ విశ్వాసాన్ని మీరు కొంచెం స్థిరపరచుకోగలరు. To what level? కానీ ఎంతవరకు? When it's defined as a precious faith. ఈ అమూల్యమైన విశ్వాసం ఇది కావాలా? Now, why is it precious? ఎందుకు ఇది ఇంత అమూల్యమైనది? So, we used to have, as young people, we used to hear a lot of messages, right? యవ్వనస్తులుగా చాలా సందేశాలు మనం వింటాం. Precious means it's rare. Precious means rare, yeah. అమూల్యం అంటే అది ఒక ప్రత్యేకమైనది. Precious means it is something very difficult to understand or comprehend. అమూల్యమైనది అంటే దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. What does this word precious really mean? అమూల్యం అంటే ఏంటి? It is now coming to the conformation of Christ. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి అది నిర్ధారణ చేయబడి ఉంది. It's coming to the conformation of his own precious life. ఆయన స్వకీయ జీవితము అది నిర్ధారణ చేయబడి ఉంది. That's what it's precious all about. అమూల్యం అంటే అదే. Why? ఎందుకు? Because the Lord Jesus Christ is precious to the Father. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి చాలా అమూల్యమైన వాడు. A declared precious Son of God. దేవుని యొక్క కుమారుడు అని అది నిర్ధారణ చేయబడి ఉంది. God's own heart, throb, a very, very deep-rooted relationship with God. దేవుడు హృదయములో నుంచి చాలా అది లోతుగా వేరుపారి ఉన్న సంబంధము. And when it says you have obtained this precious faith, ఈ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని మీరు పొందుకున్నారు అని ఆయన ప్రస్తావన చేస్తుంటే, go back to the 5 things. వెనకాల మనం నేర్చుకున్న 5 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Intimate relationship, దగ్గర సంబంధము, right? Purification, తర్వాత శుద్ధీకరణ జరుగుతుంది. where there's a constant level of purity going on. తర్వాత ఆ యొక్క శుద్ధీకరణ నిలకడగా ఉంటుంది. Your focus is towards completing the life's journey. తర్వాత విశ్వాసపు యొక్క యాత్ర ముగించాలనే కోణములోనే, ఆ దృష్టిలోనే మనం You ముందుంటున్నాం. find yourself resting in God. దేవుడి మీదే ఆధారము, నిరీక్షణ కలిగి జీవిస్తున్నా. You allow God to be your defender. తర్వాత దేవుడే మీ కొరకు నిలబడాలని మీరు That కోరుకుంటున్నారు. everything is now Christ-like. ప్రతిదీ కూడాను క్రీస్తు పోలికలోనే ఉంది. The word precious, obtained precious faith is Christ-like faith. అమూల్యమైన విశ్వాసము, క్రీస్తుకు పోలిన ఆ జీవితము పొందుకొనుట. That leads us to the 7th aspect. అది మనకి 7వ విషయం వైపుకి దారి తీస్తుంది. And that's what we read from chapter 1, verse 5 up to verse 8. అదే మనము మొదటి అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. What is this talking about? ఇక్కడ చదువుకున్న మాటల్లో ఏం అర్థమవుతుంది? When you become Christ-like, ఆ క్రీస్తు వలె మనం మారుతున్నప్పుడు you begin to become perfect as he is perfect. ఆయన సంపూర్ణుడిగా ఉన్నట్లు మనం కూడాను సంపూర్ణులుగా మార్చబడతాం. So chapter 1, verse 5 up to verse 8. 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, Look at after verse 7, look at what it says in verse 8. 8వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. If these things be in you and abound.
ఇప్పుడు ఇవన్నీ మీకు విస్తరించిన ఎడల అని చూస్తున్నాం. अगर तुम में है और ये बढ़ते जाता है, ఇవన్నీ it's in you and abounds, ఇవన్నీ మీకు కలిగి ఇందులో మీరు విస్తరించిన ఎడల then it says you are perfect like he is perfect. అప్పుడు ఆయన సంపూర్ణుడై ఉన్నట్లు మీరు కూడాను సంపూర్ణులుగా ఉంటారు. Very simple process, చాలా సులువైన పద్ధతి, but the most serious of application. కానీ చాలా గంభీరమైన అవలంబించుకునే విషయాలు ఉన్నాయి. Something that every one of us know, మనకందరికీ తెలిసిన విషయాలే, but so difficult for us to put into practice. కానీ ఇవన్నీ మన అనుదిన జీవితంలో అనువర్తించుటకు ఇబ్బంది కలిగే విషయాలు. Something that we can put into a Bible study, ఇవన్నీ కూడాను మనం ధ్యానించుటకు బైబిల్ స్టడీలో రాసుకోగలము, but so difficult to practice in our day-to-day life. కానీ అనుదిన జీవితంలో ఇవి అవలంబించుటకు చాలా ఇబ్బంది పడతాం. If you look at the 7 aspects mentioned in verse 5 up to verse 7, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు 7వ అంశం గురించి మనము చూసినట్లయితే, what are the 7 things? 7వ విషయం ఏంటి? Right? You can count it. మీరు లెక్క పెట్టొచ్చు. Add to your faith. What's the first thing? అక్కడ 7 విషయాలు చెప్పబడి ఉన్నాయి, 5 నుంచి 7 వచనాల వరకు. What's the first thing? Add virtue. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము, Sadgunam. Secondly, జ్ఞానము, knowledge. ఆశా నిగ్రహము, Thirdly, temperance, సహనమును, patience, భక్తిని, godliness, సహోదర ప్రేమ, brotherly kindness, దయను, love. Right. This is absolute perfection. ఇదే సంపూర్ణత అంటే. But when does it happen? కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? When it's conforming to Christ. క్రీస్తు పోలికలో వచ్చినప్పుడే. Right. The doctrine of faith is simple, విశ్వాసం ఒక సిద్ధాంతము చాలా సులువైనది, but at the same time it is very serious. అదే సమయంలో అది చాలా గంభీరమైనది. The doctrine of faith is very easy to understand, విశ్వాసం ఒక సిద్ధాంతము అర్థం చేసుకోవడానికి చాలా సులువైనదే, but highly difficult to practice. కానీ అది అనువర్తించడం చాలా కష్టము. The doctrine of faith is easy to be preached, విశ్వాసం ఒక సిద్ధాంతము ప్రకటించుట, ప్రచారము చేయుట సులభమే, but it's highly difficult to examine in our own life. కానీ మన వ్యక్తిగత జీవితంలో పరిశీలించుకొనుట చాలా ఇబ్బందే. That is why, అందుకే if you look at 2 Corinthians chapter 13, 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము, after writing so many chapters to the Corinthian believers, కొరింథీయులకు చాలా అధ్యాయాలు రాసిన తర్వాత, what is the apostle Paul questioning the Corinthian believers? ఆయన ఆ విశ్వాసులకి ఏమి ప్రశ్నిస్తున్నారు అంటే, Chapter 13 verse 5. 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగురా. Look how the apostle Paul and Peter combined together in a same thought. అపోస్తలుడనే పౌలు గారు, పేతురు గారు, వాళ్ళ ఆలోచన విధానము ఈ విశ్వాసంలో ఒకే విధంగా ఉంది. Peter has read all the epistles of the apostle. అపోస్తలుడనే పౌలు గారు రాసిన ప్రతి ఒక్క పత్రిక పేతురు గారు చదివారు. That's right, isn't it? 2 Peter chapter 3 we read that, right? 2 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదువుకుంటున్నాం. He has read all the epistles of the apostle Paul. పౌలు గారు రాసిన ప్రతి పత్రిక పేతురు గారు చదివారు. And he says very clearly, ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నారు, there are so many things hard to be understood. ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడాను అర్థం చేసుకోవడానికి కష్టమే. And this is one of the most hard things to be understood, isn't it? ఇది చాలా, ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. And the common assumption amongst believers is that we know about faith. మనలో చాలా మంది ఎక్కువగా ఏమనుకుంటామంటే
మాకు విశ్వాసం గురించి బాగా తెలుసు అని అనుకుంటాం. But now the question before me and you is, కానీ మీ ఎదుట నా ఎదుట ప్రశ్న ఏంటంటే, is this faith now activated in my life? ఈ విశ్వాసము నా జీవితములో ఇది కనబరుచుతున్నామా? Now, in order to activate this life, ఈ యొక్క విశ్వాసాన్ని మన జీవితంలో కనబరుచుటకు God provides some important things. దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి సదుపాయాలుగా ఇచ్చారు. I told you in the doctrine of faith, the second aspect is God providing things to sustain our faith. నేను ఈ విశ్వాసానికి సంబంధించిన రెండో అంశాలు చెప్పాను. ఈ విశ్వాసంలో మనం కొనసాగడానికి దేవుడు కొన్ని సదుపాయాలని మనకి What are the అనుగ్రహించారు. three things? ఆ మూడు విషయాలు ఏంటి? Chapter 1, verse 1. 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, First of all, He provides His righteousness. మొట్టమొదటిగా ఆయన నీతిని మనకి అనుగ్రహించారు. Now look at this. He provides righteousness. గమనించండి, ఆయన తన నీతిని మనకు అనుగ్రహించారు. Right. And this is the word we have heard very often, right? ఈ నీతి అనే పదము చాలా సార్లు వింటున్నాం కదా. So what is this righteousness? నీతి అంటే ఏంటి? He provides righteousness. ఆయన నీతిని అనుగ్రహించారు. Righteousness. Now just look at like that. What is righteousness? ఒకసారి గమనించండి, నీతి అంటే ఏంటి? It is God's highest standards అది దేవుని యొక్క చాలా గొప్ప పరిమాణం కింద చూస్తున్నాం. by which we live right with God in Christ. దాని ద్వారా దేవుని ఎదుట క్రీస్తులో మనం నిలబడగలము. Look at the word again. ఆ మాటను మళ్ళీ గమనించండి. Like precious faith with us through the righteousness of God and the Savior Jesus Christ. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అని చూస్తున్నాం. Talks about the highest standard of living in a right relationship with God. The highest standard of living in a right relationship with God. నీతి అనగా దేవుని యొక్క గొప్ప పరిమాణము ఆయన ఎదుట క్రీస్తులో ఆయన ఎదుట నిలబడుటయే. That's where faith is. That's how high faith is. అంత ఎక్కువ, అంత గొప్ప స్థాయిలో విశ్వాసం ఉంది. So what is God doing? ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు? He's taking simple people like us చాలా సామాన్యమైన మనల్ని ఆయన తీసుకుంటున్నారు, and moving us up there. ఇక్కడి నుంచి మనల్ని ఆయన ఎదుటికి తీసుకువెళ్ళిపోతున్నారు. What for? దేనికోసం? To understand what this relationship, the standard of life is. ఈ యొక్క జీవితం యొక్క విలువలు మనము తెలుసుకోవాలి అని. Righteousness is the highest standard of relationship with God. నీతి అంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో మనల్ని నిలబెట్టాలన్న ఉద్దేశం. So it is not by our strength. అది మన సామర్థ్యం సరిపోదు. You cannot fulfill the principles by our own thinking. ఈ సూత్రాలు మన యొక్క సొంత ఆలోచన ద్వారా మనము నెరవేర్చలేము. So what is God saying? అందుకని దేవుడు ఏం It's చేస్తున్నాడు? too high. అది చాలా ఉన్నతమైన స్థాయి. I give you Christ. అందుకని నేను క్రీస్తుని మీకు ఇస్తున్నాను. I give you the standard of Christ. మీ యొక్క ఒక ఉన్నతమైన స్థానము నేను మీకు ఇస్తున్నాను. That righteousness which is only in Him. ఆ నీతి కేవలము క్రీస్తులోనే ఉంది. What's the second thing? రెండో విషయము, Look at verse 2. రెండో వచనాన్ని మనం చదువుకుందాం. Grace and peace be multiplied unto you. What? Through the knowledge of God and of Jesus Christ. Look at the word again. And of Jesus Christ. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము మూలముగా అని చూస్తున్నాం. Right. Anubhava, Jnanama. Right. First is righteousness. మొదటిది నీతి అని చూస్తున్నాం. రెండోది ఏంటి? Knowledge of God. అనుభవ జ్ఞానము అని చూస్తున్నాం. What is this knowledge? ఈ జ్ఞానం అంటే ఏంటి? Look at how many Christians are interpreting this knowledge. చాలా మంది క్రైస్తవులు ఈ జ్ఞానాన్ని వివరిస్తున్నారు. Theological knowledge. ఒక బైబిల్ స్కూల్స్ లో నేర్చుకున్న నాలెడ్జ్. Right. When I say theology, if you remember, I was talking this in Secunderabad also. నేను ఈ విషయాల గురించి సికింద్రాబాద్ లో కూడా మాట్లాడాను. Theology is not spirituality.
థియాలజీ అనేది ఆధ్యాత్మికమైనది కాదు. Right. Both contradict each other. రెండిట్లకి చాలా వ్యత్యాసము ఉంది. Why? ఎందుకు? Theology makes you understand about God, ఆ థియాలజీ అనగా దేవుని గురించి ఒక జ్ఞానాన్ని మీకు అందిస్తుంది. whereas spirituality makes you understand God in your life. కానీ ఆధ్యాత్మికమైనది దేవుణ్ణి మీరు తెలుసుకోగలరు. And this is the knowledge that God is giving us in Christ. ఈ యొక్క జ్ఞానము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకి దయచేస్తున్నాడు. The knowledge that makes us understand is God in me. Impossible to understand. ఈ జ్ఞానము దేవుణ్ణి నా జీవితంలో నేను తెలుసుకోగలిగినట్లుగా చేస్తున్న జ్ఞానము. What does theology teach? కానీ థియాలజీ ఏమి నేర్పిస్తుంది? God possesses the cosmos. God possesses the entire universe. దేవుడు ఈ లోకాన్ని శాసిస్తున్నాడని నేర్పిస్తుంది. What spirituality means? కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏం చూసుకోగలరు? God dwells within. దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. You are the temple of God. మీరే దేవుని ఆలయం అని నేర్పిస్తుంది. Your body is the temple of the Holy Spirit. మీ దేహము పరిశుద్ధాత్మునికి నిలయము అని నేర్పిస్తుంది. You're not your own. మీరు మీ సొత్తు కాదు. What theology teaches? కానీ థియాలజీ ఏమి నేర్పిస్తుంది? You try to reach out to God with your knowledge. మీ జ్ఞానము ద్వారా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళగలరు అని నేర్పిస్తుంది. What spirituality says? కానీ ఆధ్యాత్మికమైన విషయాలు ఏమి God నేర్పిస్తుంది? has entered within you the very wisdom of God right within you. ఆ దేవుని యొక్క జ్ఞానము మిమ్మల్ని దర్శించినట్లుగా నేర్పిస్తుంది. And that is why in 1 Corinthians chapter 1 we read that, isn't it? అందుకనే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. God has made foolish the wisdom of this world. ఈ లోకములో ఉన్న వెర్రి వారిని ఆయన ఎన్నుకున్నారు అని మనం చూస్తున్నాం. It is by that wisdom that they try to know God. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానముతోటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. But Christ is the wisdom and Christ the power of God. వాళ్ళకి పిలువబడిన వారికి ఆయనే జ్ఞానము, ఆయనే శక్తి అయి ఉన్నారని చూస్తున్నాం. What's the third thing? మూడో విషయము, See verse 3. మూడో అధ్యాయం మూడో వచనం చదువు. Chapter 1 verse 3. ఒకటో అధ్యాయము మూడో వచనము. According as his divine power hath given to us. ఆయన దైవ శక్తి అని మనం చూస్తున్నాం. మూడు విషయాలు నేను చెప్పిన మూడు విషయాలు గుర్తున్నాయా? ఒకటి నీతి, తర్వాత అనుభవ జ్ఞానము, తర్వాత దైవ శక్తి. విశ్వాసం ఒక సూత్రాలు మన జీవితంలో కొనసాగించాలి అంటే మీకైనా నాకైనా ఈ లోకంలో ఉన్న విశ్వాసులకి ఇది చాలా ప్రాముఖ్యము. So God is not leaving it to you or to me. దేవుడు కేవలం నీకు నాకు వదిలిపెట్టట్లేదు. He has given us his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. And what the Holy Spirit does? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? That's what the work is beautiful, isn't it? ఆ యొక్క ప్రక్రియ చాలా గొప్పది. So the Holy Spirit takes off things which cannot come into our mind. మన మనసుల్లోకి మన హృదయంలోకి రాలేని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. And the Holy Spirit reveals, according to 1 Corinthians chapter 2, just read that word. ఆ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, Just read verse 9 up to verse 11. Chapter 2, verse 9 to 11. రెండో అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 9 నుంచి 11. ఇందు గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులను అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. Right. So the Holy Spirit functions in a way that is impossible for you and me to understand. మన జీవితంలో మనం అర్థం చేసుకోలేని ప్రతి విషయము పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలడు. Taking of the righteousness of God. ఆ దేవుని యొక్క నీతిని తీసుకుంటాడు. Taking of the knowledge of God. దేవుని యొక్క అనుభవ జ్ఞానముని తీసుకుంటాడు. Taking of the power of God.
దేవుని యొక్క దైవ శక్తిని తీసుకుంటాడు. providing that into our lives మన జీవితములో వాటిని మనకి సదుపాయంగా అందిస్తున్నాడు. so that we begin to perfect in the principles of faith. దాని ద్వారా విశ్వాసం యొక్క ఆ సూత్రాల్లో మనము పరిపూర్ణత చెందగలము. Right. What's the third thing? మూడో విషయము, We talked about the purpose of faith. విశ్వాసం యొక్క ఉద్దేశం గురించి మనము చూసుకున్నాం. Right. So when you read First Peter and Second Peter, మొదటి పేతురు, రెండో పేతురు మనం చదువుకున్నప్పుడు what is the purpose of faith? విశ్వాసం ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? కొన్ని వాక్యాంశాలు మనకు. The purpose of faith is to live in the call of God. ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించుట. Peter is talking about the process of understanding God's call. పేతురు చెప్తున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక పిలుపుని సరైన విధానంలో గుర్తించుట. First Peter chapter 1 పేతురు రాసిన మొదటి పత్రిక and verse 14, 15 and 16. 1వ అధ్యాయము 14, 15, 16. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధులై ఉండుడి. So what's the purpose of faith? విశ్వాసం ఒక ఉద్దేశం ఏంటి? It's to hear God's call. దేవుని యొక్క పిలుపుని మీరు వినాలి. And what is God's call? దేవుని యొక్క పిలుపేంటి? That we should live in holiness. పరిశుద్ధతలో మనము జీవించాలి. Now, many people have a confusion concerning this term holiness. ఈ యొక్క పరిశుద్ధత అనే ఈ యొక్క పదములో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. Look at the verse how it says here. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం గమనించినట్లయితే The one who has called you is holy. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. The one who has called you is holy. మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడు. And so what it says? So be ye holy in all manner of what? Conversation. మీరును సమస్త ప్రవక్తన యందు అని మనం చూస్తున్నాం. So what is holiness? Involving? సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అక్కడ చెప్పబడుతున్న పరిశుద్ధత దేని గురించి మాట్లాడుతుంది? వ్యక్తిగతంగా ప్రతిరోజు జరిగే విషయాల గురించి అక్కడ ప్రస్తావన చేయబడి ఉంది. Talking about our day-to-day communication. ప్రతిరోజు మాట్లాడుతున్న విధానము. It's talking about our day-to-day lifestyle. ప్రతిరోజు మనం అనుభవిస్తున్న, మనం కొనసాగిస్తున్న మన జీవిత విధానము. It's talking about my thoughts. నేను ఆలోచిస్తున్న నా ఆలోచన విధానము. It's talking about my aims and objects of life. నా యొక్క గురులు, నా లక్ష్యము దేని మీద ఉందో దాని గురించి ప్రస్తావన It's చేయబడుతుంది. talking about my very reason why am I living. ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద నేను జీవిస్తున్నాను అన్న అంశంతో కూడి ఉన్నది. And what does it say? అక్కడ ఏం రాయబడి ఉంది? You be holy in all manner of conversation. సమస్త ప్రవక్తని యందు మీరు పరిశుద్ధులై ఉండిడి అని రాయబడి ఉంది. Right. What's the second thing? రెండో విషయం, Chapter 2 verse 9, we read that very well. 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే The purpose of faith is called in holiness to worship. ఎందుకు ఆయన మనల్ని పిలిచారు? విశ్వాసం ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన్ని ఆరాధించుట. It's holiness that leads to worship. ఆ పరిశుద్ధతే ఆరాధనకి దారి తీస్తుంది. What's the third thing? మూడో విషయము, Chapter 2 verse 21. 2వ అధ్యాయము 21వ వచనం. We are called to what? Read verse 21. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. We are called to suffer. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. Called to be holy. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డా. Called to worship. ఆరాధన చేయుటకు పిలువబడ్డా. Called to suffer. తర్వాత శ్రమ పడుటకు మనం పిలువబడ్డా. Chapter 3 verse 9.
3వ అధ్యాయము 9వ వచనంకి వచ్చినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. Called to live in blessing. ఆశీర్వాదమునకు వారసులగుటకు, Talking about called to a satisfied life. ఒక తృప్తికరమైన జీవితాన్ని అనుభవించుటకు. Chapter 5 verse 10. 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్ముట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. Called unto perfection. మిమ్మల్ని పూర్ణులుగా చేయుటకు ఆయన పిలిచారు అని చూస్తున్నాం. 2 Peter chapter 1 verse 3. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, Called unto glory and virtue. ఆయన మహిమకు మనల్ని పిలిచారు అని చూస్తున్నాం. And chapter 1 verse 10. 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, It says called so that you will never fall in life. మీరెప్పుడు పడిపోకుండా ఉండినట్లు ఆయన మిమ్మల్ని పిలిచారు అని చూస్తున్నాం. These are verses which you can mark and read it at your ఈ విషయాలు మీరు అండర్లైన్ చేసుకుని తర్వాత మీరు మరలా ఈ విషయాలను చదవండి. విశ్వాసం ఒక ఉద్దేశం గురించి మనం చదువుకున్న వాక్య అంశాల్లో ఉన్నాయి. పరిశుద్ధత, ఆరాధన, శ్రమ, తృప్తికరమైన జీవితం కోసం, తర్వాత ఆ ఒక శ్రమ ద్వారా మహిమని అనుభవించుటకు, తర్వాత ఒక సమాధానమైన జీవితాన్ని అనుభవించుటకు, తర్వాత విజయోత్సవమైన జీవితాన్ని అనుభవించుటకు అని చూస్తున్నాం. purpose of faith. విశ్వాసము ఒక ఉద్దేశము. Now, we know these verses well, right? ఈ వాక్యాంశాలన్నీ మనకి బాగా Now, పరిచయమైనవి. the point is, am I living in the purpose of faith life? ఈ యొక్క విశ్వాసం ఒక ఉద్దేశ ప్రకారముగా నేను జీవిస్తున్నానా, ఇది ప్రశ్న. Now, in order to make us understand this, ఇవి అర్థం చేసుకోవడానికి God has given 4 things. 4 విషయాలు దేవుడు మనకి దయచేశారు. Right? You can just note it down. మీరు ఇవి రాసుకోవచ్చు. Chapter 2, 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక The word 1వ is అధ్యాయం given in verse 4. 4వ వచనం చూసినట్లయితే, Whereby are given unto us exceeding great and precious promises. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. God has given us exceeding great and precious promises. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. Why? ఎందుకు? So that we will live in a purposeful Christian life. ఒక ఉద్దేశపూర్వకమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించుటకు, A purposeful faith life. ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు. Secondly, రెండోది, see verse 12. 12వ వచనంలో చూసినట్లయితే What is Peter saying? పేతురు గారు ఏం చెప్తున్నారు? I will not be negligent to put you always in remembrance of these things, though you know them, and be established in the present truth. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. Precious promises, ఒక అత్యధికములైన వాగ్దానములు, present truth. ఒక సత్యము గురించి మనం చూస్తున్నాం. Right. What is Peter meaning by this? ఈ విషయాలు బట్టి పేతురు గారు ఏం చెప్పాలని ఆశపడుతున్నారు? There are many people wanting to know something more than what God wants now. చాలా మంది ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారో అది వదిలిపెట్టి ఇంకా ఎక్కువ వాళ్ళు ఆశపడుతున్నారు. There's something that I need to know now. ఏ విషయాలైతే ఇప్పుడు నేను తెలుసుకోవాలో, I need to know what I need to do now. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఇప్పుడు నేను తెలుసుకోవాలి. That's a present truth. అదే వాస్తవము, సత్యము. I don't need to think of what is going to happen later. I need to behave or act wisely now.
తర్వాత ఏం జరుగుతుందో దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీరు దేవుని పట్ల ఏం చేయాలన్నది ఇప్పుడు తెలుసుకోవాలి. అదే సత్యము. But there are many believers wanting to do something later, leaving the present situation. కానీ వాస్తవంలో వర్తమానంలో చేయాల్సిన పనిని విడిచిపెట్టి భవిష్యత్తులో ఏదో చేయాలన్న ఉద్దేశాలతో ప్రస్తుత కాలంలో ఉన్న పనిని వదిలిపెడుతున్నారు. What's the third thing? మూడో విషయం, See in chapter 1 ఒకటో అధ్యాయంలో మనం and చూసినట్లయితే verse 19. 19వ వచనాన్ని గమనించినట్లయితే Read verse 19 and 20. 19, 20వ వచనాన్ని చూసుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. The word used here is word of prophecy. ప్రవచన వాక్యము అన్న పదాన్ని మనం చూస్తున్నాం. Verse 19, 20 and 21. 19, 20, 21వ వచనంలో మనం The చూసినట్లయితే word prophecy is repeated. ఆ ప్రవచనం అన్న పదము సారికి వస్తుంది. Now this prophecy is not concerning future telling, ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనం అనేది భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాల గురించి కాదు, but కానీ the prophecy is talking about our spiritual life now in relation to God revealing himself in the future. ఇక్కడ ప్రవచనం అనే పదము వాడుతున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన విషయాలు మనము భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయాల గురించి చాలా స్పష్టత ఇస్తుంది. And what's the fourth thing? నాలుగో విషయం, Chapter 3, verse 16. 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే Paul's epistles. పౌలు గారు రాసిన పత్రికలు. Right. What are the four things that God gives us to live an effective, purposeful faith life? ఒక ఉద్దేశపూర్వమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్న 4 విషయాలు కూడాను చాలా ప్రాముఖ్యమైనవి. Precious promises, అమూల్యమైన వాగ్దానములు, present truth, ఆ తర్వాత ప్రస్తుత వర్తమానములో ఉన్న సత్యములు, the word of prophecy, తర్వాత ప్రవచన వాక్యములు, and the epistles that Paul has written to strengthen our faith. తర్వాత మన విశ్వాసాన్ని పెంపొందించుటకు పౌలు గారు రాసిన పత్రికలు. Now, what does this do? ఇవన్నీ మనకి ఏ విషయంలో ఉపయోగపడతాయి? Right, so we're going to conclude the session with this verse. ఈ వాక్యము ద్వారా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. Chapter 1 and verse 17. 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, Right. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Right. I told you in the very beginning. ప్రారంభంలోనే నేను చెప్పాను, What is talking of faith for? విశ్వాసం ఒక సిద్ధాంతము దేనికోసం? చివరికి చూస్తే ఈ సిద్ధాంతము దేవుడికి ఇష్టడుగా జీవించుట, To please God. దేవుడికి ఇష్టమైన జీవితము జీవించుట. Now, that is what is told about the Lord Jesus. అది యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడి ఉంది. Why is Peter bringing this reference over here? ఎందుకు పేతురు గారు ఈ మాటల్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు? The reason of bringing it is to perfect faith into you and me. దానికి కారణం ఏంటంటే మీకు నాకు సరైన విశ్వాసం ఒక పరిపూర్ణతని ఇక్కడ చూపిస్తున్నాడు. The ultimate greatest thing in faith life is one thing. విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది ఒకటే, To please God. దేవుడికి ఇష్టడుగా ఉండుట. Right. It's a huge subject. చాలా చాలా విశ్లేషమైన ఇది ఒక సబ్జెక్ట్. And it talks about how God has selected people in the scripture who showed through their life how they pleased God. లేఖనాల్లో దేవుడు చాలా మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ జీవితాల ద్వారా దేవుడికి ఎలాగ ఇష్టమైన జీవితాలను జీవించారో లేఖనాల్లో చాలా స్పష్టంగా దేవుడు ప్రస్తావన చేశాడు. Right. Just close with Colossians chapter 1. కొలోసీలకు రాసిన పత్రిక Colossians chapter 1 1వ అధ్యాయము and reading verse 9 and 10. 9, 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుని వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో, అన్ని విషయములో, అన్ని విషయముల్లో, అన్ని విషయముల్లో, అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టునట్లు, అన్ని విషయములో, అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టునట్లు,
అన్ని విషయములో ప్రభుని సంతోష. సంతోషపెట్టినట్లు. Now that's what is our life or the doctrine of faith. ఇదే విశ్వాసం ఒక సిద్ధాంతము. In all things to please Him. అన్ని విషయముల్లో ఆయన్ని సంతోషపెట్టాలి. So if you have talked about the principles of faith, విశ్వాసం ఒక సూత్రాల గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే, right? If you have talked about the provision to support those principles, ఆ యొక్క సూత్రాల్ని మన జీవితంలో కొనసాగించుటకు ఆయన మనకి అనుగ్రహించిన సదుపాయాలను మీరు జ్ఞాపకం if you have చేసుకున్నట్లయితే, talked about the purpose of faith, ఒకవేళ విశ్వాసం ఒక ఉద్దేశాల గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే, if you have talked about the word of faith that God brings through His precious promises, లేకపోతే విశ్వాసము ద్వారా ఆయన మనకిస్తున్న అమూల్యమైన వాగ్దానముల గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే, what is the reason? వీటిలన్నిటికీ కారణం ఏంటి? It's only one. ఒకటే ఉద్దేశం. Can we all say that together? మనందరం కలిసి ఆ కారణాన్ని చెప్దామా? What's that one thing? ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా? It's to please Him. ఆయన్ని సంతోషపెట్టుట. Can we say that together? మనం కలిసి చెప్దామా? 1, 2, 3. To ఆయన్ని please Him. సంతోషపెట్టుట. That's all. అంతే, ఒకే ఒక కారణం. The reason why I am living must be only to please Him. ఎందుకు నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను అంటే ఒకే ఒక కారణము, ఆయన్ని సంతోషపెట్టుట. The testimony that God gave in Matthew 3 మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వింటున్న సాక్ష్యం was heard by Peter. పేతురు ఈ మాటలు విన్నాడు. Peter heard it in his unconverted stage. మారలేని స్థితిలో ఉన్నప్పుడు పేతురు ఈ మాటలు విన్నాడు. But as he began to convert in his faith life, కానీ పేతురు గారు విశ్వాస జీవితంలో మారినప్పుడు he comes to his letter. ఆయన ఉత్తరంలో రాస్తున్నప్పుడు ఆ మాటలు ప్రస్తావన Right? One చేస్తున్నారు. of the last letters ఆ చివరిగా రాసిన ఉత్తరం అది. talks about Christ Himself. ఆయన క్రీస్తు గురించి He రాస్తున్నారు. says, we heard that voice ఈ స్వరాన్ని మేము విన్నాం. there on that Mount of Transfiguration. ఒక కొండ మీద కూడా మేము ఆలకించాం. We heard that voice. ఒక స్వరాన్ని మేము ఆలకించాం. This is my Son, ఈయనే నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Hear Him. ఆయన మాటలు మీరు ఆలకించండి. Beloved, even as we look at this particular subject of the doctrine of faith, ప్రియ సహోదరుడా, విశ్వాసానికి సంబంధించిన ఒక సిద్ధాంతాల గురించి మనం వింటున్నాం. the one thing that really impresses and attracts me is, మన జీవితంలో మనల్ని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే, am I living to please Him? నేను ఆయన్ని సంతోషపెట్టుటకు నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా? And the apostle is writing to Philippian believers in Philippians chapter 2. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో పౌలు గారు వాళ్ళకి రాస్తూ ఏమంటున్నారంటే, He says, let us not please one another. Let us not please ourselves. మనల్ని మనం ప్రీతికరంగా వండుకో, ఇతరులు మనము సంతోషపెట్టినట్లుగా ఉండకూడదు. కానీ We are always into that mode where we can just please ourselves. Am I satisfied? మనం ఎప్పుడు కూడాను ఎలాంటి విధానములో ఉంటామంటే, నాకు సంతోషం కలగాల, నాకు ఆనందం కలగాల. But what's the purpose of my faith? కానీ నా విశ్వాసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, It's to please Him. ఆయన్ని సంతోషపెట్టాలి. The time that we worship, ఆయన్ని ఆరాధించినప్పుడు, the time that we hear God's word, నేను దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, the time that we fellowship with God through the Holy Spirit, పరిశుద్ధాత్మలో ఆయనతో నేను సహవాసం చేస్తున్నప్పుడు, the constant voice coming into us. నాకు నిత్యము ఒక స్వరం వినిపిస్తుంది. Are you living to please Him? ఆయన్ని సంతోషపెట్టుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? No wonder John writes that in Revelation chapter 4, isn't it? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో యోహాను గారు రాస్తున్న మాటలు, All things are created only for His pleasure. అన్నీ కూడాను ఆయన మహిమ కొరకే చేయబడి ఉన్నాయి. May God bless us with these words. ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ దీవించునుగాక. I just rushed through with these things. If you noted down, it's fine. You can go through these because you have studied it. It's just to put it in a proper sequence. నేను త్వరగా చెప్పేశాను, కానీ మీరు రాసుకున్నారు కనుక మీరు మరలా ఈ మాటల్ని ధ్యానించండి, నిదానంగా వీటిని పరిశీలించండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. May God bless you with this. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.